హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక దేశానికి చరిత్ర ఉంటుంది, కానీ చరిత్రే ఒక దేశంగా మారితే అదే మన మాతృభూమి. హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు కోట్ల మంది గుండె చప్పుడుగా మారిన ఈ పవిత్ర భూమిని మనం ఈరోజు ఇండియా, భారత్, హిందుస్థాన్ అని పిలుస్తున్నాం. కానీ అసలు ఈ భూభాగానికి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి? మన దేశాన్ని భారతదేశం అని ఎందుకు పిలుస్తారు? ఈరోజు ఈ వీడియోలో మన మాతృభూమి యొక్క వివిధ నామధేయాలు వెనుక ఉన్న అసలైన ఘన చరిత్రను తెలుసుకుందాం. మన దేశానికి అత్యంత పురాతనమైన గంభీరమైన పేరు భారత్. విష్ణు పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అది ఉత్తరం యత్ర ముద్రస్య హిమద్రచేవ దక్షిణం తద్భారతం నామ భారతి యత్ర సంతతిహ. అంటే ఉత్తరాన హిమాలయాలకు, దక్షిణాన సముద్రానికి మధ్య ఉన్న ఈ పవిత్ర భూభాగమే భారతదేశం. ఇక్కడ నివసించేవారు భారతీయులు అని అర్థం. ఈ పేరు రావడం వెనుక ఇంకా రెండు ముఖ్యమైన కారణాలు. శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు చిన్నతనంలోనే సింహం నోరు తెరిచి పళ్ళు లెక్క పెట్టిన మహాపరాక్రమశాలి. ఆయన ఈ అఖండ భూభాగాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించడం వల్ల దీనికి భారతదేశం లేదా భరతవర్షం అని పేరు వచ్చింది. అయితే సంస్కృతంలో బా అంటే వెలుగు లేదా జ్ఞానం, రత్ అంటే నిరంతరం శ్రమించడం లేదా లీనమవ్వడం, అంటే జ్ఞానాన్ని అన్వేషించడంలో నిరంతరం లీనమయ్యే దేశమే భారత్. ఇతర పేర్లు చూసుకుంటే అందులో ఒకటి జంబూద్వీపం. మనం నిత్యం పూజల్లో చదివే సంకల్పంలో ఒక ముక్క వినే ఉంటారు. అది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని. ప్రాచీన కాలంలో ఈ భూభాగంలో నేరేడు చెట్లు అంటే జంబూ ట్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల దీనికి జంబూద్వీపం అని పేరు వచ్చింది. ఇంకా ఆర్యావర్తం. హిమాలయాలకు, వింధ్యా పర్వతాలకు మధ్య ఉన్న ప్రాంతంలో సంచరించిన ఆర్య శ్రేష్ఠుల వల్ల దీనిని ఆర్యావర్తం అని కూడా పిలిచేవారు. మరి హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చింది? మన దేశానికి వాయువ్య దిశలో ప్రవహించే అత్యంత పవిత్రమైన నది సింధు నది. పర్షియన్లు భారతదేశంలోకి వచ్చేటప్పుడు ఈ సింధు నదిని దాటాల్సి వచ్చేది. వారి భాషలో సా అనే అక్షరాన్ని హాగా పలికేవారు. అలా సింధు కాస్త హిందూగా మారింది. ఆ హిందూ నది దాటిన తర్వాత ఉన్న ల్యాండ్ లేదా స్థానాన్ని, అంటే మన భారతదేశం, హిందూస్థాన్ అని పిలిచేవారు. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు, ఇదొక భౌగోళిక గుర్తింపు. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పేరు ఇండియా. గ్రీకులు భారతదేశానికి వచ్చినప్పుడు సింధు నదిని వారి భాషలో ఇండస్ అని పిలిచేవారు. ఆ ఇండస్ నది పరివాహిక ప్రాంతంలో ఉన్న దేశాన్ని ఇండియాగా మార్చారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించినప్పుడు ఈ ఇండియా అనే పేరుని అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మన రాజ్యాంగంలో కూడా మొదటి ఆర్టికల్లోనే రాసి ఉంది, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని. ఫ్రెండ్స్, ఏది ఏమైనా ఇండియా అన్నా, భారత్ అన్నా, హిందుస్థాన్ అన్నా అది కేవలం మ్యాప్ మాత్రమే కాదు. ఇది మన సంస్కృతి, మన అస్తిత్వం, మన గర్వం. భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు సాక్ష్యమైన మన మాతృభూమి భారతదేశ చరిత్రను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్.